హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ ఛానల్. ఈరోజు మనం డే 3 వెయిట్ లాస్ ఛాలెంజ్కి వచ్చేసాం. సో ఫస్ట్ మనం లూక్వామ్ వాటర్ తాగిన తర్వాత నెక్స్ట్ డిటాక్సిఫైడ్ డ్రింక్ తీసుకుంటున్నాం కదా. సో అల్లం దాల్చిన చెక్క వాటర్ అండి ఈరోజు. సో కొద్దిగా పుదీనా అవైలబుల్గా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది అండ్ అలాగే మనకి హెల్త్కి కూడా మంచిది. సో ఇవన్నీ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమేనండి ఒక కప్లో. అండ్ మనకి జస్ట్ ఒక స్పూన్ తేనె యాడ్ చేసుకోవడమే. సో నెక్స్ట్ రెగ్యులర్ హ్యాబిట్ అండి, వాకింగ్, ఎక్సర్సైజ్, ప్రాణాయామం లేదంటే సూర్య నమస్కారాలు ఏదైనా సరే స్వెట్ పట్టేంత వరకు చేయండి ఒక హాఫ్ అన్ అవర్. సో మార్నింగ్ టైం కుదరని వాళ్ళు ఈవినింగ్ టైం చేయండి. మ్యాక్సిమం మార్నింగ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే ఎంప్టీ స్టమక్ మీద బాగా రిజల్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ టైం అండి. సో బ్రేక్ఫాస్ట్లో నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ నేను కలుపుకొని ఉంచుకుంటానండి, ఎక్కువగా ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, పచ్చిపప్పు, ఎండుమిర్చి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకున్నాం. సో ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం పచ్చిమిర్చి తరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాం అండ్ అలాగే టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇవి టొమాటో ముక్కలు మగ్గేలోపు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాము. సో ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత అటుకులని, మీకు కావాల్సిన క్వాంటిటీ అటుకులని జస్ట్ మీరు వాష్ చేసుకొని ఒక 10 సెకండ్స్ అలా ఉంచేసి వెంటనే వాటర్ వంపేసేయండి. సో అప్పుడు మనకి ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది, వెంటనే వంపేసుకుంటే. సో మన బ్రేక్ఫాస్ట్ టైం అటుకుల పోహా విత్ సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. సో కొద్దిగా నిమ్మరసం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలాగే తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మన బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో నేను 3 డేట్స్ తీసుకున్నానండి. సో ఇది మీ ఆప్షన్, ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు, నట్స్ తీసుకోవచ్చు. సో ఇట్లా 3 డేట్స్ అయినా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లంచ్ టైం అండి. సో లంచ్ టైంకి నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకుంటున్నాము. సో నెయ్యి అనేది హెల్త్కి మంచిదేనండి, హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో నెక్స్ట్ కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ జీరా వేసుకొని లవంగం, యాలుక, చెక్క యాడ్ చేసుకుంటున్నాము. అండ్ అలాగే కొద్దిగా ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాక కొద్దిగా ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. సో పొడుగ్గా తరుక్కున్న ఆనియన్ ముక్కలు అండ్ అలాగే పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పుదీనా ఆకులు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో మీకు వెజిటబుల్స్ అవైలబుల్ ఉన్నవన్నీ యాడ్ చేసుకోండి. సో ఇవే పర్టికులర్గా అనేది ఏమీ లేదు. ఈ మధ్యలో మీరు కంపల్సరీ 3 లీటర్స్ వాటర్స్ కంపల్సరీ మినిమంగా తాగండి. సో వాటర్ అనేది 20 kgsకి 1 లీటర్ వాటర్ తాగాలి. సో మన వెయిట్ని బట్టి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత వాటర్ తాగాలి అనేది. సో వాటర్ బట్టి కూడా మనకి ఫ్లష్ అవుట్ అవుతుందండి బాగా. సో వాటర్ అనేది కూడా మెయిన్, మనకి ఎక్సర్సైజ్, డైట్, వాటర్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేస్తే కంపల్సరీ తగ్గుతామండి. సో మనం ప్రయత్నం చేద్దాం, కంపల్సరీ మనం మెటబాలిజాన్ని పెంచుకుందామండి, మన మెటబాలిజం బూస్ట్ చేసుకుందాం. సో ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు బ్రౌన్ రైస్ వాష్ చేసుకొని బాగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బ్రౌన్ రైస్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. సో బ్రౌన్ రైస్తో పాటు ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా కలుపుకోవాలండి. సో ఆ వెజిటబుల్స్ వాటర్ అంతా కూడా ఆ బ్రౌన్ రైస్కి పడుతుంది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ధనియా పౌడర్, కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. సో బ్రౌన్ రైస్ ఎప్పుడైనా సరే 1కి 3 యాడ్ చేసుకోవాలి, కానీ నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా నానబెట్టానండి. సో అందుకే నేను 1కి 2 యాడ్ చేసుకున్నాను అండ్ 5 విజిల్స్ రప్పించాను. సో మనకి పర్ఫెక్ట్గా బ్రౌన్ రైస్ ఉడికిపోతుంది 5 విజిల్స్ రప్పిస్తే. సో మన బ్రౌన్ రైస్ పలావ్ అనేది ఈరోజు లంచ్ టైంకి రెడీ అయిపోయింది విత్ రైతా అండి. సో నేను రైతాతో పాటు తీసుకున్నాను అండ్ అలాగే సలాడ్ అండి. సో డెఫినెట్గా మనకి పెరుగు అనేది ప్రతిరోజు ఇంపార్టెంట్, తీసుకోండి అండ్ సలాడ్ కూడా తీసుకోండి. ఓకే, సో ఈరోజు మన లంచ్ టైం వచ్చేసరికి బ్రౌన్ రైస్ పలావ్. సో యాజ్ యూజువల్ ఈవినింగ్ టైం వచ్చేసరికి 6 or 6:30 ఆ టైంలో నానబెట్టిన నట్స్ అండ్ అలాగే ఒక ఫ్రూట్ తీసుకోండి, లేదంటే గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు. టీ, కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు గ్రీన్ టీ తీసుకోండి, క్యాలరీస్ తక్కువ ఉంటుంది. సో డిన్నర్ టైం అండి. సో డిన్నర్ టైంకి నేను ఒక 2 కప్స్ దాకా ఓట్స్ తీసుకున్నాను. సో ఓట్స్ని మనం గ్రైండ్ చేసుకోవాలి, ఇలా బరకగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో అలాగే నెక్స్ట్ నేను ఒక హాట్ వాటర్ పెట్టుకుంటున్నానండి. సో 2 కప్స్ ఓట్స్కి ఒక 1/2 కప్పు దాకా వాటర్ సరిపోతుంది. దాంట్లో కొద్దిగా టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. సో సాల్ట్ ఇది యాడ్ చేసిన తర్వాత గోరువెచ్చిన వాటర్ అయ్యేంత వరకు ఉంచుకోండి. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక 1 కప్పు దాకా ఓట్స్ని దాంట్లో కలుపుకోండి.
సో ఇలా వాటరీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం సెకండ్ కప్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. సెకండ్ కప్ కూడా యాడ్ చేసుకున్నాక ఒక పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఒక 2 కప్స్ ఓట్స్కి ఒక పావు కప్పు దాకా వాటర్ సరిపోతుందండి, ఎక్స్ట్రా కూడా అవసరం లేదు ఈ ఓట్స్ పుల్కాకి. సో ఇలా మనం సాఫ్ట్గా చేసుకోవాలి. సో ఇలాగే కలుపుకోవాలి అనేమీ లేదండి, మీరు గోరువెచ్చని వాటర్ని తీసుకొని మన వాటర్ కన్సిస్టెన్సీ కావాల్సిన తగ్గట్టుగా కూడా కలుపుకోవచ్చు, లేదంటే దాంట్లో కూడా పౌడర్ వేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్లో ఏదైనా యూస్ చేసుకోండి. పుల్కా పిండిని ఇలా సాదుకున్న తర్వాత ఒక షార్ప్గా ఉన్న మూతతో ఇట్లా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుందండి. మీకు కావాల్సిన సైజు తగ్గట్టుగా మూత తీసుకొని కట్ చేసుకోండి. ఇలా పుల్కా కాల్ చేసుకోవడమేనండి, ఇంతే. సో ఓట్స్ పుల్కా అయితే ఇది రెడీ అవుతుంది. అండ్ దీనికి కర్రీ ప్రిపరేషన్ చూపిస్తున్నాను. సో నేను కర్రీకి ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని కొద్దిగా 2 కట్టల పాలకూరని కట్ చేసుకొని వేసుకున్నానండి. సో వాష్ చేసుకొని శుభ్రంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 2 కట్టల పాలకూరకి 3 పచ్చిమిర్చి అండ్ అలాగే అల్లం ముక్క యాడ్ చేసుకున్నానండి, 1 ఇంచ్ అంత అల్లం ముక్క. పచ్చిమిర్చి స్పైసీగా ఉంది కాబట్టి నేను 3 యాడ్ చేసుకున్నాను. కావాలంటే స్పైసీగా కావాలంటే ఇంకో మిర్చి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఇలాగ కొంచెమే అయిపోతుంది చూడండి, పేస్ట్ లాగా. సో ఇది అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా ఫైన్ పేస్ట్ వస్తుంది మనకి. అండ్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగం, యాలుక, చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా ఆనియన్ ముక్కలు సన్నగా తరుక్కుని యాడ్ చేసుకున్నాను. సో ఆనియన్స్ మాత్రం బాగా ఫ్రై అవ్వాలండి, కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాం. సో తర్వాత కొద్దిగా సాల్ట్ అండ్ అలాగే కారం. సో ఆల్రెడీ పాలకూర బాయిల్ చేసిందే కాబట్టి మనం డైరెక్ట్గా ఇలా వేస్తున్నాం అనమాట. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పాలకూర పేస్ట్ చేసిన తర్వాత ఉప్పు, కారం, కొద్దిగా ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకున్నాను. ఇవి కూడా బాగా మసాలా అంతా పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. మిక్సీలో ఆల్రెడీ పేస్ట్ ఉంటుంది కదండి, దాంట్లోనే వాటర్ యాడ్ చేసుకొని షేక్ చేసి దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. సో దాంట్లో ఉన్నది వేస్ట్ కూడా అవ్వదనమాట. సో ఇది కూడా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పంచదార యాడ్ చేయండి, చాలా టేస్ట్ వస్తుంది. కొద్దిగా పంచదార అండ్ గరం మసాలా యాడ్ చేసుకోండి, అంతే. మనకు కావాలంటే పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఈ టైంలో. సో ఫ్యాట్లెస్ పన్నీర్ ముక్కలు అండి, ఏం లేదండి, ఫ్యాట్లెస్ పాలు ఉంటాయి కదా, సో దాన్నే ఎరగొట్టేసుకొని పన్నీర్ చేసుకుంటే, సో ఇలాంటి టైమ్స్లో మనం ఆ పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే టేస్టీ ఓట్స్ పుల్కా విత్ పాలక్ కర్రీ రెడీ అయిపోతుంది. సో మీకు పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటే పాలక్ పన్నీర్ రెడీ అయిపోతుంది. ఓకే, సో ఈ డిన్నర్ టైం మనకు స్పెషల్ డిష్తో రెడీ చేసాం. ఈరోజు అన్ని స్పెషల్ డిషెస్ ఏనండి. ఓట్స్ పోహా అండ్ నెక్స్ట్ బ్రౌన్ రైస్ పలావ్ అండ్ అలాగే ఓట్స్ పుల్కా విత్ పాలక్ కర్రీ. సో ఇవి మన ఈరోజు ఐటమ్స్ అన్నీ. సో మనకి డిటాక్సిఫైడ్ డ్రింక్తో నైట్ టైము మనం తాగేసి పడుకోండి. సో డిటాక్సిఫైడ్ డ్రింక్స్ ఏదైనా తాగొచ్చు, జీరా వాటర్, మెంతుల్ వాటర్, చెక్క వాటర్, ఏవైనా తాగొచ్చండి డిటాక్సిఫైడ్ డ్రింక్స్. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.